హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇయర్ నేను చేయబోతున్నా 1 బైట్ కచోరీ. సో ఈ 2 కప్స్ మైదా, ఒక 1 స్పూన్ వామా, ఒక 1 స్పూన్ సాల్ట్. సో ఇది పిండి మనం తడిపేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ జీరా, 1 బౌల్ గ్రీన్ పీస్, స్మాష్ పొటాటోస్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ అండ్ 1/2 స్పూన్ టర్మరిక్. సో ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. 1/2 స్పూన్ లెమన్ జ్యూస్. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కూల్ అయినాక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రౌండ్ బాల్స్ చిన్నగా ఈ స్మాల్ సైజ్ చేసుకొని దీనికి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా స్టఫింగ్ పెట్టుకుందాం. 1 బైట్ కచోరీ. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఒకసారి మనం ఇలా ప్రెస్ చేయాలి కచోరీ టైప్. సో మనము ఇలానే అన్నీ చేసేసుకుందాము. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటే రెడీ అవుతుంది ఇది. ఇలా రెడీ చేసేసుకున్నాక డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుందాము. సో ఇలా మనం ఒకసారి అన్నీ తిప్పుకుందాము. సో మంచిగా రెడ్ గోల్డెన్ బ్రౌన్గా రావాలి. ఇది క్రిస్పీగా కావాలి కొంచెము. సో ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. నేను తీసేసుకుంటున్నాను. షార్ట్ టైంలో మనం మంచి స్నాక్ రెడీ చేసుకుందాం. 1 బైట్ కచోరీ అండి. థ్యాంక్ యూ.